82కి 25కి చాలా తేడా ఉంది సార్. మనం ముందు గమనంలోకి తీసుకోవాల్సింది రాజకీయ వ్యవస్థలో వచ్చిన మార్పులు, కార్యకర్తలు నాయకుల్లో వచ్చిన మార్పును ముందు గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్పులు కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇవాళ ఒకటి తెలుగుదేశానికి సంబంధించి కార్యకర్తలు నికార్సైన కార్యకర్తలు ఉన్నారు సార్. రామారావు గారు పుణ్యమా అంటూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కుటుంబాలు కూడా అనేక సామాజిక వర్గాలు అనేక ప్రాంతాల్లో బలంగా ఉన్నారు. దానివల్ల పార్టీ బలంగా నిలబడటానికి కారణం. కాకపోతే ఒకటి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఆత్మస్తుతి పరనింద వాళ్ళ లక్షణం. తెలుగుదేశంలో పరస్థుతి ఆత్మనింద అనేది ఒక రోగంగా పరిణమించింది చాలామంది నాయకుల్లో. ఎందుకంటే మన పార్టీ గొప్పతనం మనం చేసే గొప్పతనం చెప్పుకోవడం మర్చిపోయి అన్నీ బొక్కలు ఎతకడం లక్షణంగా ఉండిపోవటం, కొంతమంది నాయకుల లక్షణం అయిపోవటం చాలా దురదృష్టకరం. దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటి అభివృద్ధితోటి పాటు పార్టీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వేవ్స్ గాలిలోనే వస్తాము గాలిలో పోతాము అనేది కరెక్ట్ కాదనేది నా భావన. మొదటి నుంచి మన ఆర్గ్యుమెంట్ అదే. బి శెట్టి గారు చెప్పినా విక్రమ్ గారు చెప్పినా అంచెలంచెలుగా పెరగాల్సిన అవసరం ఉంది సార్. స్కైలాబ్స్ కాదు మనకు కావాల్సింది. స్కైలాబ్స్ దించడం అనేది పార్టీకి నష్టం జరుగుతుంది. ఆ రోజున గతంలో ఎక్స్పెరిమెంట్లు చేశారు, చాలా ఎక్స్పెరిమెంట్లు ఫెయిల్యూర్ అయ్యాం. మొన్న కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసాం. నేనేమంటానంటే పార్టీ కమిటెడ్గా ఉండే నాయకత్వం కావాలి. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనసేనకు తెలుగుదేశంలో రావడానికి అవకాశం లేనప్పుడు అంతా జనసేనకో బీజేపీలో జాయిన్ అయిపోతున్నారు. అది మూడు పార్టీల మధ్య సమన్వయం ఆ విషయాల్లో కొంత కొరవడిందేమని అనిపిస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే కార్యకర్తలు ఎందుకు అన్రెస్ట్కి వెళ్తూ ఉన్నాడు, కారణం ఏంటి? ఇవాళ పార్టీ కార్యాలయం విషయం వద్దాం. పార్టీ కార్యాలయంలోకి ఇదివరకు కొల్లలకు వచ్చేవాళ్ళు, ఇది నాది అనే భావనలో వెళ్ళేవాళ్ళు. ఎన్టీఆర్ భవన్ కానీ హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఇప్పుడు తగ్గిపోయారు. కారణం ఏంటి? విశ్లేషణ చేసుకోవాలి. చంద్రబాబు గారు వస్తేనో లోకేష్ గారు వస్తేనే మాత్రమే వచ్చి అసలు కార్యాలయం చుట్టూ రానివాళ్ళు. ఎందుకు అంత బ్రహ్మాండమైన భవనం కట్టుకున్నాం? ఎప్పుడైనా కార్యక్రమం పెట్టిన రోజు తప్పితే మిగతాప్పుడు ఎందుకు నాయకులు రావటం లేదు? ఇంపార్టెంట్ కార్యకర్తలు కూడా ఎందుకు రావటం లేదనేది ఆలోచన చేయాలి. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉందనేది నా బోటి వాళ్ళ ఆలోచన. పార్టీ సమిష్టి బాధ్యత. ఇదివరకు జిల్లాలో యూనిట్గా ఉండేవాళ్ళం. మన అనుభవంలో ఒక జిల్లా యూనిట్ మన ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టకట్టుకొని ఉండేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటంటే సమిష్టిగా కలిసి పనిచేద్దామనే భావనే లేదు. ఏ ఊరికి ఆ ఊరు ఆ నియోజకవర్గానికి పరిమితమయ్యే పరిస్థితి. అది కారణాలు ఏదైనా కావచ్చు కాక నాయకులు సమిష్టిగా నిర్ణయం చేసి చేద్దామనే భావన ఎప్పుడైతే పోతుందో మీరు ఇందాక ఒక మాట అన్నారు, పార్టీ ఆఫీసును కూడా ప్రక్షాళన చేయాలి అని. దాని అర్థం ఏంటి? చాలా పెద్ద పదం వాడారు మీరు. పార్టీ కేవలం గుమస్తాలతోటి కాదు, నాయకులు కూడా నిలబడాలి. అక్కడ నాయకత్వం కూడా ఉండి పనిచేయాలి. సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ తరహాయే కరెక్ట్ కాదు. కార్పొరేట్ తరహా ఉండొచ్చు, కొంచెం మారిన పరిస్థితిలో డిజిటల్ టెక్నాలజీని అంతే వాడుకోవచ్చు. ఇవాళ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమ్యూనికేట్ చేస్తున్నారు, మ్యాక్సిమం కమ్యూనికేట్ చేస్తున్నారు, టచ్లోకి వెళ్తూ ఉన్నారు. డైలీ టెలికాన్ఫరెన్స్లోనూ వీడియో కాన్ఫరెన్స్లోనూ వెళ్తూ ఉన్నారు. ఆర్టీజీఎస్తో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో గ్యాప్ వస్తూ ఉంది. ఇది నాది అనే ఫీలింగ్, నేను కార్యాలయం చూస్తూ ఉన్నా, ఇది నాది అనే ఫీలింగ్లో ఎందుకు రావట్లేదు? ఎక్కడ వస్తుంది ఆ లోపం? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసిన పార్టీ ఆఫీస్కి ఇప్పుడు అమరావతిలో పనిచేస్తున్న విధానానికి చాలా డిఫరెన్స్ కనపడుతుందా? 100% డిఫరెన్స్ ఉంది సార్. 100% డిఫరెన్స్ నా ఫీలింగ్లో. కరెక్ట్. నాయకులకు సంబంధం లేదు. నాయకులకు సంబంధం లేని విధంగానే అక్కడ జరిగిపోతూ ఉంటాయి. అది నేనేమంటానంటే రాజకీయ వ్యవస్థలో కింద నుంచి కార్యకర్తలు కలిసి పనిచేయాలి. అంచెలంచెలుగా నాయకత్వాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే కింద నుంచి పెరుగుతూ వచ్చాడో వాడు పార్టీ మారడు సార్. మీరు ఇందాక చెప్పారు పదవులు తీసుకొని నిలబడతారా? రేపు గవర్నమెంట్ మారితే పోతారు. నిన్నేమైంది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది అటు ఇటు జంప్ జిల్లాని లేవలేదా? మన దగ్గర జంప్ జిల్లాని అయ్యారు. అలా కాకుండా ఉండాలి అంటే కూడా గ్యారెంటీ లేదు. కార్యకర్తలు సుశిక్షితులైన కార్యకర్తలు ఇచ్చారు. అందుకనే స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సింది.
స్కైలాబుల్ కాదు, కింద Right. నుంచే వర్కౌట్ చేసుకోవాలి. అవును. నాయకత్వాన్ని గుర్తించడం సార్, సరైన నాయకత్వాన్ని గుర్తించడం, గౌరవించడం ప్రధానమైంది. రైట్. ఒక్క నిమిషం ముందు బుచ్చి సామాజిక చౌదరి గారు.